డాక్టర్ గారు, నాకు పెళ్ళయింది. సెక్స్లో పాల్గొనాలంటే అంగం గట్టిపడటం లేదు. పెళ్లికి ముందు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు సెక్స్ చేయడానికి గట్టి పడకపోవడం ఏమిటి? పెళ్ళికి ముందు హస్తప్రయోగం చేసేవాడు, అప్పుడు గట్టిపడేది. ఇప్పుడు గట్టిపట్ల, పెళ్ళి అయింది, సెక్స్ చేయట్లా. అరే పెళ్ళికి ముందు హస్తప్రయోగం చేసేవాడు కదా, అప్పుడు అంగం గట్టిపడే కదా, ఇప్పుడు ఎందుకు పట్టలేదు అంటే దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. మనిషిలో తెలియనటువంటి ఆందోళన, కంగారు, గాబరా, దిగులు, ఆలోచన ఉంటే దాంతో స్ట్రెస్ డెవలప్ అయ్యి యాంగ్జైటీ డెవలప్ అయ్యి అంగం గట్టిపడదు. ఎందుకు లేదు ఒకసారి గట్టిపడాలి అంతే. మనసులో ఏంటి నాకు ఇద్దరు బాగా గట్టిపడేదే, ఇప్పుడు ఇవాళ ఏంటి నా భార్య దగ్గర సెక్స్ చేయలేకపోయినేంటి, నాకేమైంది అని మనసుకు ఒక రకమైన ఆందోళన గురవుతుంది. అంతే, ఆ ఆందోళన కంటిన్యూ అవుతుంది. వాడు అంత అనుక్షణం 24 గంటల బుర్రలు అదే మిదులుతుంటుంది. ఎందుకని నాకు అంగం గట్టిపట్టలేదు, ఏమిటయింది, నాకేంటయింది, నాకేం సెక్స్ పెయిన్స్ వచ్చిందా, నేను హస్తపేయం చేయబట్టి నాకు సెక్స్ పెయిన్స్ వచ్చిందా, ఇంకా మదన పడుతుంటాడు. మళ్ళీ సెకండ్ నైట్ అది జరుగుతుంది, ఇంకా అంగం గట్టిపడుతుంది. నాకు నరా వీక్నెస్ వచ్చేసింది అనుకుంటాడు. అంతే, వాడు కంగు తింటాడు. కంగు తింటకల్లా ఇంకా కాదు. అసలు యాక్చువల్ కారణం ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ యాంగ్జైటీ డిజార్డర్, యాంగ్జైటీ స్టేట్ అంటాం. మనసు కలిగిన ఆందోళన వల్ల, స్ట్రెస్ వల్ల, కంగారు వల్ల, గాబరా వల్ల, భయం వల్ల, ఆలోచన వల్ల అంగం కట్టిపడలేదు. అసలు విషయం తెలుసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే అంగం మాలు గట్టిపడుతుంది. దీనికి మందులు ఏం అవసరం లేదు, ఏ వయాగ్రాలు అవసరం లేదు, ఏ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కావాల్సిన ఏంటి, నాకు తెలియకుండా మనసులో ఏదో భయము, ఆలోచన వచ్చింది. ఎందుకు మొదటి రోజు ఫెయిల్ అయ్యాడు అంటే అతని మనసులో నేను అస్తవ్యం చేశాను కనుక నాకు ఏదో జరుగుతుంది అని ఆలోచన వాడికి సబ్కాన్షియస్గా వాడు పనిచేస్తుంది. అది పెళ్ళవగానే ఏంటి నేను అస్తవ్యం చేస్తున్నా కదా, ఈవేళ చేస్తానా చేయనా అనుకున్నాడు. అంతే, ఎప్పుడైతే మనసులో ఒక ఆలోచన మెదిలిందో తప్పని ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. మనసులో ఆలోచన మెదిలితే, నెగిటివ్గా థాట్ ప్రాసెస్ వస్తే ఫెయిల్యూరే. పాజిటివ్ వస్తే రాదు, నెగిటివ్ వస్తే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ థాట్ నేను చేయగలనా లేదా, ఇదివరకు అసమయం చేశాం కదా, నేను చేయగలనా లేదా అన్న నెగిటివ్ థాట్ వాడు ఫెయిల్యూర్ కాను. ఒక ఫెయిల్యూర్ మరొక ఫెయిల్యూర్ కాను అవుతుంది. మామూలుగా ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటాం. ఇక్కడ ఫెయిల్యూర్స్ సక్సెషన్లో ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఇక్కడ ఫెయిల్యూర్ ఫర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫెయిల్యూరే మళ్ళీను. అంచేత ఇక్కడ అంతే తప్ప ఇంకేం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిలాక్సేషన్ థెరపీ ఉంది, స్ట్రాంగ్ పాజిటివ్ సెషన్ ఇస్తే ఈ బికమ్స్ నార్మల్. అంతకీ లేదు, దానికి ఏం మందులు అవసరం లేదు. కావాల్సిన మళ్ళీ ఎష్యూరెన్స్, యు ఆర్ ఓకే, నథింగ్ ఈజ్ దేర్, డెవలప్ కాన్ఫిడెన్స్, యూ కెన్ డూ, చాలు. ఆ ఎష్యూరెన్స్ని బట్టి పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకోకపోతే అవదు. ఓకే డాక్టర్ చెప్పారు కదా, నాకేం లేదన్నారు కదా అని కాన్ఫిడెన్స్గా వాడు వెళ్ళాడు, బేగం తీసేస్తాడు. నాకు ఇంత కష్టపడి ఇంత చేయలేకపోతే 6 రోజులైనా 10 రోజులైనా చేయలేకపోయాను, డాక్టర్ గారిని తేలిగ్గా చెప్పారు ఇచ్చారు అనుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఫెయిల్యూరే. మందులతో సెట్ అవుతుంది. మనసుని సరిదిద్దుకుంటే సెట్ అవుతుంది, అది గుర్తించండి. మనసు ప్రశాంతంగా ఉంటేనే అవుతుంది, అంతకీ లేదు. అంచేత అది ఓన్లీ మనసులో వచ్చిన యాంగ్జైటీ డిజార్డర్, అంతకీ లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.